అస్మిత, నువ్వు స్టేట్ హాకీ టీమ్ కి సెలెక్ట్ అయినప్పుడు కూడా ఇంత హ్యాపీగా నిన్ను చూడలేదే. చిన్న నగని అడ్డు పెట్టుకుని ఎంత కథ నడిపించావు. అది కోచ్కి ఇచ్చేటప్పుడు ఒక్క ఫోటో తీయించి ఆ ఫోటో ద్వారా కోచ్ని ఎంత పరుగులు పెట్టించావు. ఆఖరికి కోచ్ నోటితోనే రామలక్ష్మి కన్నా అస్మిత గొప్ప ప్లేయర్ అని చెప్పించావు. అది వినడానికి అదే టైంకి ఆ రామలక్ష్మిని రప్పించావు. ఇవన్నీ ఒకెత్తైతే ఆ పడగ్గది ప్లాన్ ఉంది చూడు, అది నెక్స్ట్ లెవెల్ అస్మిత. తనెలా బెడ్ పై నీ పక్కన ప్రత్యక్షమైంది కోచ్కి తెలీదు. కోచ్ నాకేమీ తెలియదని రామలక్ష్మికి చెప్తే అది కోచ్ నమ్మట్లేదు. మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావు. కంగ్రాచ్యులేషన్స్ అస్మిత. థ్యాంక్ యూ. పాపం ఇప్పుడు ఆ పూర్ ఫెలో రామలక్ష్మి ఏం చేస్తుందో. ఇంకేం చేస్తుంది? ప్రాణంగా ప్రేమించిన వాడిని నా పక్కలో చూసి మనసు ముక్కలు చేసుకుని వెళ్ళింది కదా, గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటుంది. తప్పు చేసావు అస్మిత, చాలా పెద్ద తప్పు చేసావు. నువ్వు చేసిన పని వల్ల నన్ను నాకంటే ఎక్కువ ప్రేమించే రామలక్ష్మి నన్ను పురుగు కంటే హీనంగా చూస్తుంది. నేను నీతో తప్పుగా కనబడటం చూసి తన దగ్గరికి వెళ్తే తగలబెట్టుకుంటానని ఏడుస్తుంది. 2 రోజుల్లో మా పెళ్ళి అస్మిత. నవ్వుతూ గడపాల్సిన సమయాన్ని నువ్వు ఏడుపుతో నింపేశావు. అస్మిత, ప్లీజ్ 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 వచ్చి రామలక్ష్మికి నిజమంతా చెప్పు. ఇందులో నా తప్పేం లేదని చెప్పి ఇదంతా నువ్వు ఆడిన నాటకం అని చెప్పు. వచ్చి చెప్పు అస్మిత. నేనెందుకు చెప్పాలి? అదేంటి అస్మిత, నువ్వే తప్పు చేసావు కాబట్టి నువ్వే చెప్పాలి వచ్చి. నేను తప్పు చేయలేదు, దెబ్బకి దెబ్బ తీశాను. ఏంటి? ఏంటా? నీ ముద్దుల రామలక్ష్మి కాలేజ్లో అందరి ముందు నా చంప పగలగొట్టి నా ఈగోని దారుణంగా హర్ట్ చేసింది సార్. అందుకే దానికి బదులుగా ఆ రామలక్ష్మి బ్రతుకుపై కొట్టాలనుకున్నాను, కొట్టేశాను. చెల్లుకి చెల్లు. అంటే అదేంటి అస్మిత, తను చెంపదెబ్బ కొట్టినందుకు ఇంత చేశానంటున్నావు. మరి నేనే నష్టం చేశాను నీకు? నేనేం చేశానని మరీ అంత అమాయకంగా అడగండి సార్. ప్రిన్సిపల్ సార్ నాకు రామలక్ష్మికి కలిపి ట్రైనింగ్ ఇవ్వమని చెప్తే మీరేం చేశారు? ఆ రామలక్ష్మికి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చారు, నాకు చెత్త ట్రైనింగ్ ఇచ్చారు. అస్మిత, ఏం మాట్లాడుతున్నావు? నేను ఇద్దరికి ఒకలాగే ట్రైనింగ్ ఇచ్చాను. కాదు,
ఎవరి కథ ఏ కంచికో తెలియదుగా జనన